ఈరోజు నీ పిల్లల పరిస్థితి బాలేదా? వాళ్ళు కష్టాల్లో ఉన్నారా? అయితే వినో, దానికి కారణం తెలుసా? నువ్వు కన్నీళ్లు కార్చడం మానేశావు, నువ్వు ఏడవడం మానేశావు, నీ బిడ్డల కోసం ప్రార్థించడం మానేశావు. కాబట్టి వాళ్ళ జీవితాలు అడుగంటిపోతూ ఉన్నాయి, వాళ్ళ బ్రతుకులు అస్తవ్యస్తంగా తయారవుతున్నాయి. నువ్వు సుఖానికి అలవాటు పడిపోయావు, నువ్వు సౌఖ్యానికి అలవాటు పడిపోయావు, సంపాదనలో పడి తేలుతున్నావు. కన్నీరు కార్చి ప్రార్థన చేసి అద్భుతమైనటువంటి ఆత్మీయ ఆయుధాన్ని విడిచిపెట్టేశావు. ఈరోజు నీ బిడ్డల యొక్క ఆత్మ అరుస్తుంది, నాన్న కన్నీళ్లు కార్చడం మానొద్దు, అమ్మా నా కోసం కన్నీళ్లు కార్చడం మానొద్దు. నీ కన్నీటి ప్రార్థన నాకు క్షేమం. విలపిస్తూ నువ్వు చేసే ప్రార్థనలో నాకు భద్రత ఉంది, నాకు భవిష్యత్తు ఉంది.